హాయ్ ఆల్, వెల్కమ్ టు ఎండి కిచెన్. ఈరోజు మీల్ మేకర్ రైస్ ఎలా చేసుకోవాలో తయారీ విధానం చూద్దాము. మీల్ మేకర్ ఫస్ట్ హాట్ వాటర్లో కొంచెం ఉడకబెట్టుకొని ఒక 2 minutes ఉడకబెట్టుకొని సపరేట్గా తీసేసుకోవాలి. అది ఉడుకుతుంటుంది కదా, అవి ఇక్కడ చూపిస్తున్నట్లు ఉడకబెట్టుకొని మనము సపరేట్గా తీసి పెట్టుకోవాలి. సపరేట్గా తీసి బాగా వాటర్లో వేసి దాన్ని బాగా పిండేవాళ్ళు. ఇక్కడ మేము చూపిస్తున్నట్లు ప్రాసెస్తో బాగా ఇలా కానీ ప్రెస్ చేసినామంటే ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది. అలా వచ్చేసిందంటే మీల్ మేకర్ బాగా ప్రెస్ చేస్తే కూడా బాగుంటుంది చూడడానికి. ఇలా బాగా ప్రెస్ చేసుకొని బాగా వాటర్ అంతా బాగా క్లియర్ చేసుకోవాలండి. క్లియర్ చేసుకొని సపరేట్గా పెట్టుకొని ఫస్ట్ మనము దీనికి వెజిటేబుల్స్ అన్నీ మీల్ మేకర్తో పాటు పొటాటో వేస్తున్నాను, బియ్యం కూడా నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని పొటాటో మీల్ మేకర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుంది ఏమి అనేది. బాగా ఇలా వాటర్ అంతా రిమూవ్ చేసి స్టవ్ పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని బటర్ అన్నా సరే లేదా గీ అన్నా వేసుకోవచ్చు. నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. 2 spoons అన్నా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది దీనికి. లేదు తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ అన్న వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేదా గీ కూడా వాడుకోవచ్చు. గీ లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. దీంతో బాగా ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ ఆకు, పట్ట, లవంగాలు ఇవన్నీ వేసుకోవాలి. దీంతో జీడిపప్పు వేసుకుంటే కూడా కాంబినేషన్ బాగుంటుంది. మా పిల్లలు జీడిపప్పు తినరు కాబట్టి జీడిపప్పు వేసుకోలేదండి. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. దీంతో టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇవన్నీ మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాం. కొంచెం కాంబినేషన్ వచ్చి టమాటో రైస్ కాంబినేషన్లోనే ఉంటుంది. ఇది అలా ఉంటుంది. బిర్యానీ లాగా చాలా టేస్టీగా అన్నీ బాగుంటుంది. పట్ట, లవంగాలు, యాలకలు, అనాస పువ్వు ఇవన్నీ వేసుకోవాలండి. జాపత్రి, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకున్నామంటే బాగా కొద్దిగా వేగాలండి. ఇవన్నీ బాగా కొద్దిగా డ్రై అయ్యే వరకు బాగా వేగాలి. వేగాక ఇలా వేగాల కొంచెం బాగా వేయించుకోవాలా ఆయిల్లో. మనం దీన్ని వేయించుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ చాప్ చేసి పెట్టుకోవాలి. రెడీగా నేను ఆనియన్స్, టమాటో, చిల్లీ అవన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను. చాప్ చేసి పెట్టుకొని ఫస్ట్ చిల్లీస్ వేసుకున్నానండి. కారం మీకు ఎంత కావాలో క్వాంటిటీ అంతే తీసుకొని, నేను కొంచెం కారం కూడా మిక్స్ చేస్తాను కాబట్టి కొన్నే వేసుకున్నాను. చిల్లీస్ వచ్చి బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం బాగా వేయించుకొని చూడండి. కలర్ చేంజ్ అవుతుంది కదా, చిల్లీస్ బాగా కొంచెం కలర్ చేంజ్ అయిందంటే కొంచెం స్పైసీనెస్ అట్లా వస్తుంది. ఈ రైస్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం చిల్లీస్ వేగాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వచ్చి నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. మీరు ఆనియన్ వచ్చి కొంచెం ఆనియన్ ఎక్కువ వేసినారనుకోండి కొంచెం స్వీట్నెస్ వచ్చేస్తుంది. మీకు ఎంత చేస్తారో అంత క్వాంటిటీ తీసుకొని చేయండి. నేను 5 members-కి నేను పెద్ద ఆనియన్ ఒకటే వేసానండి. బాగా ఆనియన్స్ వేగాక కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఇక్కడ చూపిస్తున్నట్లు కొంచెం బాగా వేగింది అనుకోండి, గోల్డెన్ కలర్ వచ్చిందంటే ఆనియన్స్ టేస్ట్ బాగుంటుంది. కొంచెం పచ్చిగా వేసినామనుకోండి టేస్ట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కాబట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని టమాటాస్ ప్యూరీ అనే వేసుకోవచ్చు, లేదా టమాటాస్ అట్లానే వేసుకోవచ్చు. టమాటాస్ అట్లా వేసామంటే మనం తినేప్పుడు చూడడానికి బాగుంటుంది కాబట్టి నేను టమాటాస్ అట్లే వేసేసాను. టమాటాస్ బాగా కొంచెం మగ్గినాక కొంచెం బాగా మగ్గాలండి. టమాటాలన్నీ కొంచెం బాగా మగ్గాల. కొంచెం మీడియంలో పెట్టుకొని మగ్గించుకోండి. టమాటాలు మగ్గాక కరివేపాకు, మీరు కొత్తిమీర, పుదీనా అలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. నేను ఏమీ వేయలేదండి, పిల్లల కోసం అవి నచ్చదని. అందువల్ల మీరు అప్పుడు ఏం కావాలో అవి వేసుకోవచ్చు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కొంచెం అన్నీ మిక్స్ చేసుకొని మసాలాలన్నీ బాగా ఉడకాలి. అది బాగా ఫ్రై అవుతుంది, మనకు తెలుస్తుంది కదా. బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి రావాలి. ఆయిల్ పైకి వచ్చిందంటే కొంచెం బాగుంటుంది. అది పచ్చి వాసన పోయే వరకు ఆయిల్ పైకి రావాలి. ఆ తర్వాత పొటాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామంటే పొటాటోస్ సరిపోతుంది. మళ్ళీ మీల్ మేకర్ కూడా మనము వాటర్ అంతా తీసేసాం కదండి, మీల్ మేకర్ అంతా కూడా వేసేసి బాగా వేయించుకోవాలా. వేయించుకొని సాల్ట్ వేసుకోవాలా. మీకు ఎంత సాల్ట్ పడుతుందో దాన్ని బట్టి వేయాలండి. సాల్ట్ వేసేసి బాగా దీన్ని అంతా బాగా మిక్స్ చేయాలి. పసుపు, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా కారం, మీకు క్వాంటిటీ కొద్దిగా, ఎందుకంటే ఆల్రెడీ మనం చిల్లీస్ వాడాం కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. నాకు ఇది రైస్కి కొంచెం ఎక్కువే పట్టింది కారము. బాగా ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నామంటే ఈ మీల్ మేకర్ రైస్కి కొంచెం నేను జీలకర్ర పొడి చేసుకున్నాను కదండి, వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. దీంతో ఇంకా జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. గరం మసాలా కానీ అన్ని మసాలాలు వేసుకున్నామంటే బాగుంటుంది. నేను ఏమీ వేసుకోలేదు, నేను జీలకర్ర పొడి మాత్రం వేసుకున్నాను. వేసేసి బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కొంచెం బాగా మగ్గించాలి. ఇవి మగ్గించేసి బాగా మగ్గుతుంది కదని కొద్దిగా అట్లే ఆయిల్లోనే కొంచెం మగ్గిందంటే టేస్ట్ మొత్తం మసాలాలన్నీ దానికి పడుతుందండి. మీల్ మేకర్ కానీ పొటాటోస్ కానీ పడుతుంది. ఒట్టి మీల్ మేకర్ కూడా వేసుకోవచ్చు మీ దగ్గర పొటాటో లేకపోతే. నేను కొంచెం మీగడ వేసానండి. నేను ఏం గీ కానీ ఏది కానీ వాడలేదు. నేను కొంచెం మీగడని అట్లే వేసాను, క్రీమీగా ఉండేదానికోసము. బాగా వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని నేను ఆల్రెడీ బియ్యం నానబెట్టుకున్నాను కదండి, బియ్యం నానబెట్టుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటా అంటేనే ఆటోమేటిక్గా అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఈ బియ్యం అనే పోసుకొని కలిపి మొత్తం దాంతో పోసేసుకోవాలి. కావాలంటే బియ్యం కూడా వేయించుకోవచ్చండి. బియ్యం వేయించుకుంటే కూడా బాగుంటుంది, కానీ నేను బియ్యం వేయించకుండా అట్లే కూడా నానబెట్టేసాను కదా, నానబెట్టేసి అలానే పోసేసాను. పోయేసి బాగా అన్నీ మిక్స్ చేసేసి ఒకసారి కారం, ఉప్పు అంతా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఎట్లుంది ఏమి అనేది మీకే తెలుస్తుంది. బాగా ఒకసారి కారం, ఉప్పు అన్నీ సరిపోయిందా అనేసి ఒకసారి టేస్ట్ చేసుకోండి. టేస్ట్ చేసుకొని ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అంతా కూడా దానిపైన చల్లుకోవచ్చు. చల్లుకొని బాగా కుక్కర్ ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి చూస్తే సరిపోతుంది. ఇలా వచ్చింటే సరిపోయినట్లండి. వాటర్ అంతా చూడండి ఎంత పలపలా అని వచ్చిందో. మీల్ మేకర్ కూడా చూడండి చాలా బాగా కుక్ అయింది. ఇలా వచ్చిందంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ మై వీడియో చూసినందుకు.